దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 237. శ్రేయ అరటి పండుతో లోపలికి వచ్చి మోహన్ కింద పడుకున్నట్టుగా కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. మోహన్ ఏడుస్తున్న బాబు దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తుకొని, ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు అంటూ సముదాయిస్తుంటాడు. ఆమ్ ఆమ్ అంటూ వాడు వచ్చిరాని మాటలతో వాడి భాషలో ఆకలి గురించి చెప్తుంటే, అయ్యో నానా ఆకలవుతుందా అంటూ శ్రేయ అరటిపండు తీసుకుని దగ్గరికొచ్చి ఆతృతగా మోహన్ దగ్గర నుంచి బాబుని తీసుకుని ఎత్తుకొని, ఇది తిను నానా అంటూ తినిపిస్తూ ఉంటుంది. వీడిప్పుడు ఆకలితో ఏడటం ఏంటి? నైట్ ఫుడ్ సరిగ్గా పెట్టలేదా అని అడుగుతాడు కోపంగా. ఎంత బుజ్జగించి పెడదామన్నా ఆటలో పడి సరిగ్గా తినలేదు మోహన్. పాపం ఆకలయ్యి ఇప్పుడు ఏడుస్తున్నాడు అంటూ బాబుకి అరటిపండు తినిపిస్తుంటే వాడు ఆకలి మీద ఆబరాగా తింటూ ఉంటాడు. ఎంత ఆకలితో ఉన్నావురా, నేను ఫుడ్ పెట్టినప్పుడు తినొచ్చు కదా, చూడు ఇప్పుడు నిద్ర మానుకొని మరి ఆకలితో ఎలా ఏడుస్తున్నావో అంటూ కొడుకుని కాస్త తిడుతూ అరటిపండు తినిపిస్తూ ఉంటే వాడు తల్లి తిట్లకు అలుగుతూ అరటిపండు తినకుండా పెదవులు గట్టిగా బిగిస్తాడు. మోహన్ కొడుకులో ఆ కోణాన్ని చూసి, అమ్మో వీడికి ఇప్పుడే ఇంత ఉందా, ఎంతైనా ఈ తల్లి కొడుకు కదా అని మనసులో అనుకుంటాడు. కొడుకు అలగటం చూసి, అబ్బా అందరూ నన్ను సాధించుకునే వాళ్ళే, వేలడంత లేవు, నీకు కూడా నేను చులకనైపోయాన్రా, సరేలే తిట్టన్లే, సారీ, ఇక తిను అంటూ మురిపంగా నోటికి అందించబోతుంటే ఆకలితో ఉన్నవాడు వెంటనే అలకపాన్పు దిగి నోరు తెరుస్తాడు. అబ్బో అని అనుకుంటాడు మోహన్ కొడుకు చేష్టలతో. బాబు ఆకలితో ఉండేసరికి తను తెచ్చిన పండు మొత్తం తినేస్తాడు. తర్వాత శ్రేయ వాటర్తో వాడి మూతి కడిగి కొన్ని నీళ్లు తాగించి, ఇక పడుకుంటావా అని అడుగుతుంది. "ఉమ్" అంటూ వాడు పడుకుంటాను అని సమాధానం చెప్తాడు. సరే ఇక పడుకో అంటూ వాడిని బెడ్ మీద పడుకోబెట్టి జో కొడుతూ ఉంటుంది. వాడిని నేను నిద్రపుచ్చుతాను కానీ నువ్వు నా రూమ్లోంచి వెళ్ళిపో అంటాడు శ్రేయాని కోపంగా చూస్తూ. సరే అని చెప్పి బాబుని పడుకోబెట్టి వాడిని జాలిగా చూస్తూ వెళ్ళబోతుంది. తల్లి దూరంగా వెళ్ళిపోవడం చూసి వాడు యా అంటూ ఏడుస్తూ కేకలు వేస్తాడు. వాడి ఏడుపుకి మోహన్ చెవులు గీయమంటుంటే అబ్బా అంటూ చెవులు మూసుకుంటాడు. బాబు నిద్రపుచ్చే వరకు ఉండి వెళ్తాను మోహన్ అంటుంది శ్రేయ వాడి ఏడుపు చూడలేక. రాను రాను అమ్మ కొడుకులిద్దరూ ఒక్కటైపోతున్నారు అని తిట్టుకొని, సరేలే కానివ్వు అంటూ అక్కడ ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏదో పేపరుంటే చదువుతూ ఉంటాడు. దాంతో శ్రేయ మళ్ళీ బెడ్ దగ్గరికి వచ్చి బాబుని పడుకోబెట్టి జో కొడుతూ ఉంటుంది. బాబు నిదానంగా మళ్ళీ నిద్రలోకి వెళ్తుంటే శ్రేయ కింద ఉన్న చాప దిండు వైపే చూస్తుంటుంది. తన చూపులేమి పట్టించుకొని మోహన్ ఆ పేపర్ చదువుతూ ఉంటాడు. కాసేపటికి బాబు నిద్రపోయాక వాడికి దుప్పటి కప్పి బెడ్ మీద నుంచి లేస్తుంది. తను లేచేసరికి ఇక మోహన్ కూడా పడుకోవటానికి రెడీ అవుతూ సోఫాల నుంచి లేచాడు. బెడ్ మీద పడుకోకుండా కింద పడుకుంటున్నావెందుకు అని అడుగుతుంది. అలా అడుగుతుందని అసలు అనుకోని మోహన్ కాస్త తడబడుతూ, అది అది నాకు బ్యాక్ పెయిన్, కింద పడుకుంటేనే నాకు సెట్ అవుతుంది అని ఆ క్షణం నోటికి వచ్చింది చెప్తాడు. అవునా, బ్యాక్ పెయిన్ ఉంటే హాస్పిటల్లో చూపించుకున్నావా అని అడుగుతుంది. ఏం, నేను చూపించుకోలేదంటే ఇప్పటికిప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తావా అంటూ సీరియస్ అవుతాడు. ఆ మాటలకి నొచ్చుకుంటూ చూస్తుంది. ఇక నువ్వు నా రూములోంచి దయచేస్తే నేను పడుకోవాలి అంటాడు కోపంగా చూస్తూ. మోహన్ కోపానికి బాధపడుతూనే రూమ్ నుంచి బయటకొస్తుంది. తను రూమ్ నుండి వెళ్ళిన మరుక్షణమే దబేల్న సౌండ్ వచ్చేటట్టుగా డోర్ వేస్తాడు. ఆ డోర్ వేసే విధానానికి శ్రేయ కోపం తెచ్చుకుంటూ కిందికి వెళ్ళిపోతే తన మీద కోపంతో మోహన్ తిట్టుకుంటూ నిద్రపోతున్న బాబు దగ్గరకొచ్చి బాబు తల నిమురుతూ, మీ అమ్మంటే నీకు ఎంత ఇష్టంరా,
ఆ అమ్మ పాలు తాగి పెరిగావు కదా, అందుకే అంత ఇష్టం పెంచుకున్నావు. మీ అమ్మ బుద్ధి మంచిది కాదు. తనకి దూరంగానే ఉండు అంటూ ఏదో కొడుకు వినేటట్టుగానే చెప్తాడు. "హ్మ్, నేనొక్క పిచ్చోణ్ణి. విత్తనం ఒకటైతే చెట్టు మరొకటవుతుందా అంటారు కదా! అది నీకు వర్తించేలాగుంది. నీకు నా బుద్ధులు రావాలి కానీ, మీ అమ్మ బుద్ధులు అస్సలు రావొద్దు" అని శ్రేయ మీద కోపంతోనే బాబుకి చెప్పి వాడి చేతి మీద ముద్దు పెట్టుకొని వచ్చి చాప మీద పడుకుంటాడు. నిద్ర రాక అటూ ఇటూ మెసులుతూ ఉంటే ఆ రోజు శ్రేయతో శారీరకంగా కలవటం గుర్తొస్తూ, ఛ! ఈ దుర్మార్గురాలు నన్ను నిద్ర కూడా పోనివ్వడం లేదు అని తిట్టుకుంటాడు. శ్రేయ కూడా వచ్చి చాప మీద పడుకొని, నిజంగానే మోహన్‌కి బ్యాక్ పెయినా? అందుకే కింద పడుకుంటున్నాడా? అసలిలా ఎప్పటినుంచి పడుకుంటున్నాడు? అని అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు సాయంత్రం క్రాంతి ఎర్లీగా ఆఫీస్ నుంచి వెళ్ళటానికి బయలుదేరుతుంటే, ఏంటి ఇవాళ ఇంత ఎర్లీగా వెళ్తున్నావు అని అడుగుతుంది భాను అక్కడికి వచ్చి. అది ఇవాళ నేను సూర్య బయటకు వెళ్ళాలనుకున్నాము అని అంటుంది క్రాంతి కాస్త ఇబ్బంది పడుతూ. వావ్, గుడ్ న్యూస్ చెప్పావు. మా అన్నయ్యతో కలిసి బయటికి వెళ్ళడానికి బానే ఒప్పుకున్నావే అంటుంది భాను ఆశ్చర్యపోతూ. నేనేమి ఒప్పుకోలేదు, ఒప్పించేలా చేశాడు అంటూ క్రాంతి ఉన్న విషయం చెప్తుంది. ఓహో, అదా సంగతి. నువ్వు అంత ఈజీగా ఒప్పుకోవటం ఏంటా అని నేను కూడా అనుమానపడ్డాను. అయినా ఇంకా ఎంతకాలమే మా అన్నయ్యని అలా ఇబ్బంది పెడతావు అంటూ కోపగించుకుంటుంది. హా, మీ అన్నయ్య గురించి నీకు పూర్తిగా తెలీదులే. ముందు నన్ను వెళ్ళనివ్వు అంటూ క్రాంతి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ముందుకు అడుగులు వేసేసరికి ఆ విషయాలన్నీ విన్న ఈశ్వర్ ఏడుపు మొహంతో ఎదురుగా కనిపిస్తుంటాడు. నీ ఏడుపు మొహం తగలయ్య, వీడొక్కడు అని భాను మనసులో తిట్టుకొని, ఏంటి దిష్టి బొమ్మలా అలా నిలబడ్డావు అని అడుగుతుంది భాను. ఏంటి క్రాంతి మేడం, అప్పుడే ఆఫీస్ నుంచి వెళ్తున్నారు అని అడుగుతాడు ఈశ్వర్ ఏడుపు మొహంతో. అబ్బా, వీడి గోల ఏంటో చూసుకోవే. బయట సూర్య ఆటోలో నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి క్రాంతి వెళ్తుంది. మేడం, మేడం అంటూ ఈశ్వర్ వెంట పడుతుంటే, ఏయ్ ఈశ్వర్, ఇక్కడ చెత్త ఉంది, క్లీన్ చేద్దురా అంటుంది భాను. ఈశ్వర్ వెనక్కి తిరిగి, అక్కడ నీటిగానే ఉందిగా, ఏం చెత్త ఉంది అని అడుగుతాడు. అవునా, నీటిగా ఉందా అంటూ అక్కడ పనికిరాని పేపర్స్ ఉంటే అవి తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపి కింద పడేసి, ఇప్పుడు క్లీన్ చెయ్యి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది. ప్రేమికుల్ని విడగొట్టిన పాపం ఊరికనే పోదు అని ఈశ్వర్ భానుని తిట్టుకుంటూ అక్కడ క్లీన్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి క్రాంతి బయటికి వెళ్ళటానికి మంచి శారీ కట్టుకొని రూమ్లో రెడీ అవుతూ, సూర్య బయటికని వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా కొద్దిసేపటికి సూర్య లోపలికి వచ్చి, రెడీ అయ్యావా క్రాంతి అంటూ తన రూమ్ వైపు చూస్తూ అడుగుతాడు. రెడీ అవుతున్నాను, అయిపోయింది అంటూ జడాలుకుంటూ చెప్తుంది. సరే కానివ్వు, నేను కూడా వెళ్ళి రెడీ అవుతాను అని చెప్పి సూర్య రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని రెడీ అవుతున్నాడు. ఆఫీస్ నుంచి నన్ను తీసుకొచ్చిన సూర్య మళ్ళీ ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకొని తన వాలు జడని ఆలుకొని కింద హెయిర్ దువ్వుతుంటుంది. కాసేపటికి మొత్తం రెడీ అయిపోయి హాల్లోకి వచ్చి వెయిట్ చేస్తూ కూర్చొని అక్కడ ఏదో బుక్ ఉంటే తిరిగేస్తుంటుంది. సూర్య రెడీ అయి బయటికొచ్చి, నేను ఎలా ఉన్నాను అని అడుగుతాడు. క్రాంతి తల ఎత్తి సూర్య వైపు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తను ఒకప్పుడు సూర్య కోసం కొన్న టీషర్ట్ ఇప్పుడు సూర్య ఒంటి మీద కనిపిస్తుంటుంది. క్రాంతి అది చూసి ఆశ్చర్యపోతూ సోఫాల నుంచి లేచి సూర్యాని చూస్తుంటుంది. ఈ షర్ట్లో నేను ఎలా ఉన్నాను అని మళ్ళీ అడుగుతాడు. అసలు ఈ షర్టు మా ఇంట్లో ఉండిపోయింది కదా, ఈ షర్టు నీకెక్కడిది అని అడుగుతుంది. ఇప్పటి వరకు మీ ఇంట్లో నువ్వున్న రూములో నేను విజయ్ కష్టపడి వెతికి చివరికి సాధించుకొని వచ్చాను అంటాడు.
నేను అప్పుడు ఇచ్చిన షర్ట్ని నేలకేసి కొట్టి ఇప్పుడు ఎందుకు వేసుకున్నట్టు అని అడుగుతుంది కోపంగా. "హ్మ్" అంటూ నిట్టూర్చి, అప్పుడు నాకున్న బిహేవియర్కి మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకు? ఇప్పుడు నీ షర్టు వేసుకోవాలనిపించింది వేసుకున్నాను. ఎలా ఉన్నానో చెప్పొచ్చు కదా అంటాడు. అప్పుడు ఆ జెస్సీ మీద ఉన్న మోజుతో వద్దన్నావు. ఇప్పుడు నా మీద ఉన్న మోజుతో వేసుకున్నావా అని అడుగుతుంది. అబ్బా అని అనుకొని, నీ మీద మోజుతో కాదు, ప్రేమతో వేసుకున్నాను. ఇంతకీ ఈ షర్టు నాకు ఎలా ఉందో చెప్పొచ్చు కదా బంగారం అంటాడు కాస్త విసుగ్గా. షర్టు బాగుంది కాబట్టి నువ్వు వేసుకున్నా కూడా బాగుంది అంటూ అటూ ఇటూ కాని కాంప్లిమెంట్ ఇచ్చి పొగరుగా పక్క చూపులు చూస్తుంటుంది. అబ్బా ఏది తిన్నగా చెప్పవే అంటాడు కాస్త కోపంతో. నాకు అలాగే చెప్పడం వస్తుంది, దానిని ఎలా రిసీవ్ చేసుకుంటావో నీ ఇష్టం అంటుంది. బయటికి వెళ్లే ముందు నీతో మాట్లాడి మూడు పాటు చేసుకోవడం ఎందుకులే కాని పద అని చెప్పి క్రాంతి పట్టుకుని వెళ్తుంటే, నా చెయ్యి వదులు, నేను రాగలను అని చెప్పి సూర్య చేని కోపంగా విడిపించుకుంటుంది. సరే రాక్షసి, నేను టచ్ చేయనులే రా అని చెప్పి సూర్య ముందు వెళ్ళిపోతుంటే, క్రాంతి లాక్ తీసుకుని బయటకొచ్చి డోర్కి లాక్ చేసి బయటికొచ్చేసరికి సూర్య హీరో హోండా స్టార్ట్ చేస్తుంటాడు. అది విజయ్ టూ వీలర్ అని క్రాంతికి అర్థమవుతూ, ఇదేంటి టూ వీలర్ స్టార్ట్ చేస్తున్నావు, మనం వెళ్ళేది ఆటోలో కాదా అని అడుగుతుంది. ఇలాంటి టైంలో కూడా మనం ఆటోలో వెళ్తే నేను ఆటో డ్రైవర్ని, నువ్వు ప్యాసింజర్ లాగానే ఉంటాము, మాట్లాడుకుని వచ్చి బైక్ ఎక్కు అంటాడు కాస్త కోపంతో. పక్కపక్కన కూర్చోవచ్చు అనుకొని మా అన్నయ్య దగ్గర బైక్ తెచ్చాడట్టుంది, వామ్మో తక్కువడు కాదు అని మనసులో తిట్టుకొని సూర్య వెనుకగా వచ్చి సైడ్ హ్యాండిల్ పట్టుకొని సూర్యాని కాస్త కూడా టచ్ చేయకుండా కూర్చుంటుంది. తను కూర్చునే విధానం సూర్యకి అర్థమవుతూ, నన్ను తాకకుండా ఎలా కూర్చుంటావో నేను చూస్తానులే అని మనసులో అనుకొని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాడు. సూర్య వెళ్లే స్పీడ్కి క్రాంతి కంగారు పడుతూ, కాస్త స్లోగా వెళ్ళొచ్చు కదా అంటుంది. ఏం, నువ్వు ఎక్కడ కింద పడతావేమోనని నీకు భయమేస్తుందా అని అడుగుతాడు అద్దంలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్ని చూస్తూ. నాకేం భయం లేదు, నేను ధైర్యవంతురాల్ని అని నీలుక్కొని కూర్చొని గట్టిగా హ్యాండిల్ పట్టుకుంటుంది. అయితే అదే ధైర్యంతో ఉండు అని చెప్పి ఇంకా స్పీడ్ పెంచాడు. ఆ స్పీడ్కి ఎక్కడ కింద పడుతుందేమో అని భయమేసి వెంటనే సూర్య భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంటుంది. ఇది కదా నేను కోరుకుంది అంటూ సంతోషపడుతూ మిర్రర్లో నుంచి తనని చూసి ముందుకు పోనిస్తుంటాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక పూల షాప్ దగ్గర ఆపుతాడు. అటువైపుగా రోడ్డుకి ఎదురుగా కార్లో వస్తున్న జెస్సీ సూర్య వాళ్ళు పూల షాపు ముందు ఆగటం చూసి కారు సైడ్కి తీసి ఆపి వాళ్ళని చూస్తుంటుంది. ఇక్కడెందుకు ఆపావు అని అడుగుతుంది క్రాంతి. ఇంత చక్కగా రెడీ అయ్యి జడలో పూలు లేకపోతే అస్సలు బాగుండదు అని చెప్పి, ఓ 2 మూరలు మల్లెపూలు ఇవ్వమ్మా అంటూ పూల అమ్మే ఆవిడతో అంటాడు. అలాగే బాబు అని చెప్పి పూలావిడ పూల మాలలు తెంపుతూ ఉంటుంది. ఓ, పెళ్ళాన్ని బైక్ మీద తిప్పుతూ పూలు కొనిచ్చే వరకు వచ్చాడనమాట ఈ సూర్య అంటూ కుళ్ళుకుంటుంది జెస్సీ. నువ్వు కొనిచ్చిన మల్లెపూలు నేను పెట్టుకోను, నాకేం వద్దు అని అంటుంది క్రాంతి. అంతేలే, ఆ నిత్య పెళ్ళికొడుకు నితీష్ కొనిస్తే పూలు పెట్టుకుంటావు కానీ నేను పూలు కొనిస్తే ఎందుకు పెట్టుకుంటావు అంటూ దెప్పి పొడుస్తాడు. చిచి, వాడి పేరు కూడా నా దగ్గర ఎత్తకు, వాడిని తలుచుకుంటే నాకు కంపరంగా అనిపిస్తుంది అంటుంది కోపంగా. ఇదిగో బాబు మల్లెపూలు అంటూ ఆవిడ సూర్యకి పూలిచ్చి సూర్య దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. సూర్య వెనుకగా కూర్చున్న తనకి ఆ పూలు అందిస్తాడు. ఆ క్షణం సూర్య కొనిచ్చిన పూలని నిరాకరించడం ఇష్టం లేక వాటిని మౌనంగా తీసుకుంది. సూర్య బైక్ మిర్రర్లో చూస్తూ ఉండగానే తను ఆ పూలని జడలో పెట్టుకుంటుంది. తను పూలు పెట్టుకున్నాక ఇంకా అందంగా కనిపిస్తుంటే తనని చూసి నవ్వుతూ, ఇప్పుడు ఇంకా బాగున్నావు అని చెప్పి సూర్య మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి వెళ్తుంటాడు. జెస్సీ వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ
నిప్పులు కక్కుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.